ఆంధ్రప్రదేశ్కి భారీగా పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో దావోస్లో ఏర్పాటైన వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి రాష్ట్ర బృందం వెళ్ళింది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో విరామం లేకుండా, విసుగు లేకుండా చర్చలు జరుపుతూనే ఉన్నారు. మంత్రి నారా లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులు, వ్యాపార కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనుకూల పరిస్థితులన్నింటినీ వారికి వివరించి రాష్ట్రంలో ఆయా సంస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై కేవలం 7 నెలలైనప్పటికీ స్వర్ణాంధ్ర రూపకల్పనకు శాయశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే పెట్టుబడిదారులను ఆకర్షించడానికి భూమి, విద్యుత్తుతో పాటు నైపుణ్యం గల ఉద్యోగులను అందుబాటులో ఉంచుతామని దావోస్లోని బిజినెస్ టుడే ఎడిటర్ సిద్ధార్థ బజేరీకి లోకేష్ వివరించారు. పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించడం ద్వారా ఏడాదికి 2 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతామని అన్నారు.